ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. మధ్యప్రదేశ్లోని సాత్నా సెంట్రల్ జైల్లో డిప్యూటీ జైలర్గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతున్ ఒక ఖైదీని ప్రేమించి వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిరోజా ఖాతున్ మధ్యప్రదేశ్లోని సాత్నా సెంట్రల్ జైల్లో అసిస్టెంట్ జైల్ సూపరింటెండెంట్గా పనిచేశారు. ధర్మేంద్ర సింగ్ అనే వ్యక్తి ఒక హత్య కేసులో 2007లో జీవిత ఖైదు శిక్ష పడి సాత్నా జైలులో ఉన్నారు. ధర్మేంద్ర జైల్లో వారెంట్ ఇన్ఛార్జ్ పనులు చేస్తూ ఫిరోజా ఖాతున్తో పరిచయం పెంచుకున్నాడు. సత్ప్రవర్తనతో ఉన్న ధర్మేంద్రపై ఫిరోజాకు మంచి అభిప్రాయం ఏర్పడి అది ప్రేమగా మారింది. సత్ప్రవర్తన కారణంగా ధర్మేంద్ర సింగ్ దాదాపు 14 ఏళ్ల జైలు శిక్ష తర్వాత 2020లో విడుదలయ్యాడు. ఆ తర్వాత మే 5, 2026న ఛతర్పూర్లోని లవ్ కుష్ నగర్లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఫిరోజా ఖాతున్ ముస్లిం కాగా ధర్మేంద్ర సింగ్ హిందువు. ఫిరోజా కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. అందువల్ల వారు పెళ్లికి హాజరు కాలేదు. ఫిరోజా కుటుంబం హాజరు కాకపోవడంతో విశ్వ హిందూ పరిషత్ నేత రాజ్ బహదూర్ మిశ్రా ఈ వివాహంలో కన్యాదానం నిర్వహించారు. పెళ్లి ప్రేమ తన వ్యక్తిగత నిర్ణయమని, దీనిపై ఎవరు జోక్యం చేసుకోకూడదని ఫిరోజా స్పష్టం చేశారు. సాత్నా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ లీనా కోస్టా డిప్యూటీ జైలర్ ఫిరోజా ఖాతున్ 10 రోజులు సెలవులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ పెళ్లి మతపరమైన హద్దులను దాటి సినిమా తరహా ప్రేమ కథగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.